అందరికీ నమస్కారం. కాపు ఉద్యమ నేతగా పేరొందినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు మృతి చెందారు. వాస్తవానికి ఆయన కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ హాస్పిటల్లోనే ఆయన మృతి చెందినట్టుగా ఉన్నారు. అయితే అంత్యక్రియలు జరిగాయి నిన్న కిర్లంపూడిలో. ముద్రగడ్డ గారి కోరిక మేరకు ఆ నివాసానికి పక్కనే అంత్యక్రియలు కూడా జరిగాయి. సో ఈ అంత్యక్రియలో జరిగినటువంటి కొన్ని ఘటనలు అనేవి కొంత బాధాకరంగా ఉన్నాయి. మనిషి ఉన్నప్పుడు ఎన్నైనా చెల్లితే మనం మాట్లాడుకునే రాజకీయాలు కావచ్చు, ద్వేషాలు కావచ్చు, ప్రేమ ఆప్యాయతలు కావచ్చు, ఇవన్నీ మనిషి బ్రతుకున్నంత వరకే. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి వ్యక్తి చనిపోయినా సరే అయ్యో పాపం అంటాం. ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా సరే, 10 మర్డర్లు మానభంగాలు చేసిన వాడైనా సరే, దారుణంగా చనిపోయాడు అనుకోండి, అతను మృతి పట్ల మనకి ఎక్కడో ఒక మూల అర్రే చనిపోయాడా అనే ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే మనందరం మనుషులు ఎక్కడో చోట మానవత్వం ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి మృతి చెందితే సొంత కుటుంబంలో ఎంత ఆవేదన ఉంటుంది. సో అందరికీ తెలిసిందే, మనం దాన్ని ఏమి తప్పు పట్టట్లేదు. అయితే నిన్న ముద్రగడ్డ పద్మనాభం గారిని ఆవిడ కుమార్తె క్రాంతి కలవటానికి వీల్లేదని చెప్పి కొంతమంది అడ్డుకున్నారు. వాస్తవానికి సరే, సొంత కుటుంబ సభ్యులు ఏదన్నా ఒక మాట అన్నారంటే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళకి బాధ ఆవేదన ఉండుండొచ్చు. కానీ అనుచరులు, వాళ్ళ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అనుచరులు తన కుమార్తె అయినటువంటి క్రాంతి చివరిసారిగా తన తండ్రిని చూడటానికి వెళ్ళటానికి కూడా వీల్లేదని చెప్పి అడ్డుకోవటం అనేది చాలా దారుణమైన విషయం. ఆవిడ టీవీలో తన తండ్రి అంత్యక్రియలు టీవీలో చూస్తూ, అది కూడా సాక్షి ఛానల్లో, మళ్ళీ అందరూ విమర్శిస్తారు కానీ సాక్షి ఛానల్లోనే అంత్యక్రియల కార్యక్రమాన్ని చూస్తూ పాపం ఆవిడ బోరున విలపించింది. ఒక రకమైనటువంటి బాధ కలిగింది అనమాట. సరే, రాజకీయం ఎప్పుడు ఆవిడ ఒక పార్టీలో ఉండుండొచ్చు, ఆయన తండ్రి ఒక పార్టీలో, తండ్రి కొడుకు ఒక పార్టీలో ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆయన ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన కొడుకు. సో ఈవిడ జనసేనలో ఉంది. సో పార్టీలు అనేవి కామన్, పార్టీలకి కుటుంబ బంధాలకి సంబంధం లేదు. అయితే ఏదో ఆయన బ్రతుకున్న సమయంలో ఏదో ఆయనకు ఆవేదన వచ్చి ఒక మాట అన్నాడు, నేను చనిపోయినా కానీ నువ్వు చూడటానికి రావద్దని ఆయన అన్నాడు. అదిగో ఆయన రావద్దు అన్నాడు కదా, నువ్వు రావద్దు. బ్రతుకున్నప్పుడు మనం 1,00,000 అంటాం. మనం ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, మన కోపం వస్తే ఏమంటావు, నువ్వు జీవితంలో నా మొహం చూపించుకో, ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి రకరకాల మాటలు అంటాం. అంటే నిజంగానే ఇంటి నుంచి వెళ్ళిపోమనా, ఇక జీవితంలో కనపడొద్దనా? దాని అర్థం అదేనా? కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటాం. అవన్నీ బ్రతుకున్నంత వరకే, రాజకీయాలు బ్రతుకున్నంత వరకే చేయాలి. కానీ తన తండ్రి చివరిసారిగా నన్ను చూడటానికి రావద్దు అని ఎప్పుడో ఏదో అన్నాడంట. ఆయన ఏమన్నా ముద్రగడ్డ పద్మనాభం నేను చనిపోతానని అనుకుంటాడా? అనుకోడు కదా. ఆయన ఆవేదనలో ఒక మాట అన్నమాట వాస్తవం అయ్యాడు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడు. నేనేం కాపు ఉద్యమ నేత, నేనేం కాదంటలేదు. సరే, తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీకి అండగా నిలబడిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గురించే కదా ఆయన పేరు మార్చుకున్నది కూడా. ముద్రగడ్డ పద్మనాభం పేరుని పద్మనాభ రెడ్డిగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఆయన జగన్ గురించే కదా. ఆయన జగన్ గురించి ఆయన సవాల్ చేశాడు, మార్చుకున్నాడు. సో జగన్కి ఆయన రెండో కొడుకు ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉన్నాడు. సో మనం దాన్ని ఎవరు కాదంట్లా. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యులకు లేని బాధ, కుటుంబ సభ్యులు వాస్తవానికి కుటుంబ సభ్యులే వ్యతిరేకించారని చెప్తున్నారు. కానీ మనకు తెలిసింది ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరు పెద్దగా వ్యతిరేకించాల. కొన్ని సోకాల్డ్ న్యూస్ ఛానల్స్లో రాశారు అలాగా, తన బతుకున్నప్పుడు రావద్దన్నాడని చెప్పి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని. కుటుంబ సభ్యులు కూతురుని అడ్డుకునే అంత ఇదిలో ఉంటారా? సొంత చెల్లిని అక్కని వీళ్ళని అడ్డుకునే అంత ఇదిలో ఉంటారా? తండ్రి చనిపోయి పుట్టాడు దుఃఖంలో ఉంటే చివరి చూపు ఎప్పుడు దక్కుతుందండి? చివరి చూపు దక్కుతుందా? మళ్ళీ దక్కుతుందా? ఈరోజు ఆ అమ్మాయిని అడ్డుకున్నారు, చివరి చూపు మళ్ళీ తీసుకురాగలరా? తన తండ్రి చివరి చూపుని తీసుకురాగలరా? ఏమైనా అక్కడ కూర్చుని ఏమైనా చేస్తానంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తే కడసారిగా తన తండ్రిని చూసుకుంటుంది. ఆ టీవీలో ఆవిడ మనోవేదన పడుతుంటే, గుండెలు పగిలేలాగా రోధిస్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. ఖచ్చితంగా బాధ అనిపించింది. మనం ఎవరికి అవునన్నా కాదన్నా రాజకీయాలు బ్రతుకున్నంత వరకే. బ్రతుకున్నప్పుడు రకరకాల సవాళ్ళు చేసుకుంటాం. రాజశేఖర రెడ్డి చనిపోతే ఏం జరిగిందండి? రాజశేఖర రెడ్డి చనిపోతే ఎవరు వెళ్ళలేదా? రాజశేఖర రెడ్డికి రాజకీయ వైరం ఉంది, చంద్రబాబు గారికి వెళ్ళలేదా? రాజకీయ వైరం చాలా మందితో ఉంది. రాజశేఖర రెడ్డి గారు తొబ్బట్టారా? వెళ్ళి చూడలేదా? రాజకీయ వైర్యం అక్కడి వరకే ఉండాలి. దాన్ని చనిపోయిన తర్వాత మనిషి లేనప్పుడు ఇంకా రాజకీయాలు ఎందుకు, వైర్యాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈ పట్టింపులు ఎందుకు? సో నిన్న జరిగింది కొంచెం బాధాకరమైనటువంటి ఘటనే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు లక్ష్మీ పార్వతికి నందమూరి నారా కుటుంబాలకి పడదు. ఎందుకనంటే సరే వేరే కారణాలు, అవన్నీ ఇప్పుడు టాపిక్ వేరే అనుకోండి, పడదు. కానీ ఎన్టీ రామారావు గారి జయంతప్పుడు కానీ వర్ధంతప్పుడు కానీ ఆయన ఎన్టీఆర్ ఘాటు వద్దకు లక్ష్మీ పార్వతిని వెళ్లకుండా ఎవరన్నా అడ్డుకున్నారా? నారా నందమూరి ఫ్యామిలీలు అడ్డుకుంటే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాటు దగ్గరికి వెళ్ళగలుగుతుందా? లేదు కదా, అడ్డుకోలేదు కదా. ఎందుకంటే మనిషి లేనప్పుడు ఇంకా ఇవన్నీ సహజం, ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే పురంధేశ్వరికి ఆడు సోదరులకి గతంలో విభేదాలు ఉండేవి. కానీ ఆయన తండ్రి ఘాటు దగ్గరికి వెళ్లకుండా పురంధేశ్వరి కానీ లేదా ఆయన సోదరులు కానీ ఒకరినొకరు అడ్డుకోగలిగారా? అడ్డుకోలేదు కదా. వైరం ఉంటే ఉండొచ్చు, కానీ మనిషి చనిపోయిన తర్వాత అలా ఆ విషయాల్లో రాజకీయం చేయకూడదు కదా. సో జరిగింది కూడా అదే కదా, అక్కడ అడ్డుకోలేదు. లేదు, ఆయన చివరి కోరిక కూడా నా కూతురు నా దగ్గరికి రావద్దు అంటే ఒకవేళ అలాగని ఉంటే
గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి ముందు రాహుల్ గాంధీని సీఎంగా చూడాలని నా కోరిక అన్నాడు. మరి ఆ కోరికను జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తాడా? రాజశేఖర్ రెడ్డి చివరిగా చనిపోవడానికి ముందు ఆయన చెప్పింది ఏంటి? రాహుల్ గాంధీని సీఎంగా చూడాలని చెప్తే జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అగ్రీ చేశాడు. మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీని సీఎంగా చేయాలనేది, దానికోసం మేము కృషి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. కానీ ఈరోజు ఏం చేశాడు? అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు, షర్మిల ఏ పార్టీలో ఉంది? వేరు పార్టీలో ఉన్నారు కదా, ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నా చెల్లెళ్ళు కదా, వేరు పార్టీల్లో ఉన్నారు కదా. ఇప్పుడు షర్మిల తల్లి విజయమ్మ షర్మిల పక్క ఉంది, షర్మిలతోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అనకూడదు, కాకపోతే అర్థం అవడం కోసం చెప్తున్నా, అంతేగాని విజయమ్మ గురించి అనాలని కాదు. అలా మాట్లాడటం కూడా తప్పే, కానీ అర్థం అవడం కోసం చెప్తున్నా. రేపొద్దున విజయమ్మ గారికి అనారోగ్యం వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడకి ఏ జ్వరమో తీవ్ర అనారోగ్యం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చూడటానికి వెళ్ళడా? నేను అడుగుతున్నా, ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం కూతురి విషయంలో ఆయన వద్దన్నాడు కాబట్టే వీళ్ళు అడ్డుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు చూసారా వైసీపీ నేతలు. వాళ్ళని నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించే మాట్లాడదాం. విజయమ్మ గారికి అనారోగ్యం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చూడటానికి వెళ్ళటం మానేస్తాడా? భారతీరెడ్డి వెళ్ళటం మానేస్తుందా? షర్మిల అడ్డుకుంటే కరెక్టేనా? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? షర్మిల కూడా అంటది, రేపు పొద్దున నువ్వు బతుకున్నప్పుడు నా మీద అమ్మ మీద కేసులు వేసావు, ఆస్తి కోసం కేసులు వేసావు, నువ్వు తల్లి దగ్గరికి పరామర్శించడానికో చూడటానికో పలకరించడానికో రావద్దు అంటది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలోనే ఒకరికి అనారోగ్యం వస్తుంది, విజయమ్మ షర్మిల వెళ్లకుండా యాక్సెప్ట్ చేస్తారా? అడ్డుకుంటారా వాళ్ళు? కరెక్టేనా అది? మీరు వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా, ముద్రగడ్డ పద్మనాభం ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా. రేపొద్దున రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఉంది, ఎందుకంటే ఇద్దరు వేరు పార్టీలో ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య వైర్యం ఉంది, ఒకరికొకరు కోర్టుల్లో గొడవలు జరుగుతున్నాయి, బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అంత ఎందుకండి, వివేకానంద రెడ్డి ఉన్నాడు, వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది, భారతీరెడ్డికి తెలిసే జరిగింది అనేది వాళ్ళ వాదన. వివేకానంద రెడ్డి వర్ధంతికి కావచ్చు, జయంతికి కావచ్చు పూలమాలలు వేస్తున్నారు కదా. ఎలా వేస్తున్నారు? అడ్డుకున్నారు. సునీత అడ్డుకుందా? రాజశేఖర్ అడ్డుకున్నాడు, సునీత భర్త అడ్డుకున్నాడా? షర్మిల అడ్డుకుందా? వివేకానంద రెడ్డి వర్ధంతికి జయంతికి మీరు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారా? అవినాష్ రెడ్డి స్వయంగా చంపాడని చెప్తున్నటువంటి వ్యక్తే వెళ్ళి నివాళులు అర్పించినా కూడా అడ్డుకోలేదు కదా, వాళ్ళు ఖండించలేదు కదా. మరి మీ ఫ్యామిలీలో ఒక న్యాయం, ముద్రగడ్డ పద్మనాభ ఫ్యామిలీలో ఒక న్యాయం ఎలాగవుతుంది? ఆయన బ్రతుకున్నప్పుడు ఆవేళతో ఒక మాట అన్నమాట వాస్తవమే. అంత మాత్రాన సొంత కూతుర్ని ఒక 5 నిమిషాలు కడసారి చూసుకునేవరా? ఎవరు సమర్థిస్తారు దీన్ని సమర్థించే వాళ్ళకి ఇప్పుడు నేను అడుగుతున్నా. వివేకానంద రెడ్డి ఫ్యామిలీ విషయం కావచ్చు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ విషయంలో కావచ్చు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? రేపొద్దున షర్మిలకు కూడా అనారోగ్యం రావచ్చు, జగన్మోహన్ రెడ్డి పలకరించడానికి వెళ్ళకుండా మానేస్తాడా? జరుగుద్దా? విజయమ్మను పలకరించడానికి వెళ్తారు, మానేస్తా. ఎందుకంటే షర్మిల విజయమ్మ ఒక పక్క ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి భారత ఒక పక్క ఉన్నారు. ఎప్పుడు ఎలవేళ రోజులు ఒకేలాగా ఉండవు కదా, ఎప్పుడో రోజు ఏదో ఒక రోజు అవసరం వస్తుంది, ఆ సమయంలో వెళ్ళటం మానేస్తారా? అప్పుడు అగ్రీ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి తన తల్లి పుట్టినరోజుకి కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు, రేపొద్దున దాన్ని ప్రస్తావిస్తే భావ్యమైనది? రేపొద్దున పరామర్శకు లేకపోతే విజయమ్మని పలకరించడానికి వెళ్ళేటప్పుడు నువ్వు నా పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పలేదు, నా మీద కోర్టు కేసులు వేసావు, నన్ను వదిలేసావు, ఇలాంటి మాటలు కరెక్టేనా? యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఇది కరెక్ట్ అంటే రేపొద్దున అది కరెక్ట్ అని ఒప్పుకోవాలా? ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ అయినా ఒకటే. కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం విషయంలో తన కూతురుని అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు. ఆవిడ ఒక పార్టీలో ఉంది, కొడుకు ఒక పార్టీలో ఉన్నాడు, చనిపోయిన ముద్రగడ్డ గారు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు. నేను పార్టీలో ఉన్నాడని నేను చెప్పను, కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. ఒకనొక దశలో కాపు ఉద్యమ నేతే, కాదని మనం అట్లా ఉద్యమ నేతని ఉత్తినే రాలేదు ఆ పేరు. ఒకనొక దశలో ఆయన కష్టపడిన మాట వాస్తవం, కాదని మనం అంటలేదు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఒక పార్టీకి లొంగాల్సి వచ్చింది, దాన్ని మనం కాదంటలేదు, అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ ఆయన చనిపోయిన తర్వాత చివరి చూపుకి కూతురుని అడ్డుకోవటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. రేపొద్దున కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. రేపొద్దున మీరు అదే కిర్లంపూడిలో వెళ్ళి అడగండి, ఒక 10 మందిని అడగండి, ఆ సొంత కూతురుని అడ్డుకోవటాన్ని యాక్సెప్ట్ చేస్తారని అడగండి. అరే మన ఇంటి పక్కన గట్టు తగాదాలు ఉంటాయండి, మనకి గట్టు తగాదాలు ఉంటాయి, లేదా గోడ పక్కన తగాదాలు ఉంటాయి. కానీ పక్కింట్లో ఎవరైనా చనిపోతే అయ్యో పాపం అంటాం మనం. లెగిస్తే రోజు తిట్టుకోవడం కొట్టుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది పక్కింటితో, అయినా కానీ మనకి ఎక్కడో మనసులో కొలుక్కుమంటది. అయ్యో పాపం జరిగిందా, మనం వెళ్ళి పరామర్శిస్తాం, చూస్తాం. మనం వెళ్ళి రోజు లెగిస్తే గొడవాడుకునే వ్యక్తులైనా అనూహ్యంగా వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మనం వెళ్ళి పరామర్శిస్తాం ఖచ్చితంగా. మరి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిన్న ముద్రగడ్డ పద్మనాభం గారి కూతురు క్రాంతిని అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు. ఆవిడికి ఇక జీవితంలో తన తండ్రిని చూడగలుగుద్దా, చివరి చూపు చూడగలుగుద్దా? చూడలేదు కదా. ఏదో రకరకాల కారణాలు చెప్తారు, తన తల్లిని ఒకసారి రానివ్వలేదు, లేదా ముద్రగడ్డ గారు ఏదో చెప్పారు, అవన్నీ నిజాలు అబద్ధాలు మనకు తెలియదు. సరే అయిపోయింది, గతం. నేను అదే చెప్పేది, బ్రతుకున్నప్పుడు 1,00,000 ఉంటాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రకరకాల మాటలు ఉంటాయి. కానీ చనిపోయిన తరువాత మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవటం అనేది తప్పు.
ఒకవేళ నిజంగానే ఇలా మనస్పర్ధలుండి ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు కాబట్టి రేపు పొద్దున చనిపోయిన తర్వాత పరామర్శించడాలు కూడా కుదరదు అంటే రేపు పొద్దున రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఉంది, వివేకానంద రెడ్డి ఫ్యామిలీ ఉంది, వాటిలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. మనం కూడా యాక్సెప్ట్ చేయం. రేపు పొద్దున షర్మిల అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఊరుకుంటామా? ఏం పెచ్చబట్టిందా ఏంటమ్మా? రాజకీయాలు వేరు, అది వేరు. నువ్వు అడ్డుకోవటం ఏంటి? కన్న కొడుకుగా ఆయన పరామర్శించడానికో చూడటానికో తల్లిని పలకరించడానికో వస్తాడు, దాన్ని నువ్వేలా అడ్డుకుంటామని ఖండించరా ఎవరు? కాబట్టి దీన్ని సమర్థిస్తూ మాట్లాడేవాళ్ళు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దీన్ని కూడా రాజకీయంలోనే చూస్తున్నారు. ఇంకా రాజకీయంలో చూస్తున్నారు. భద్ర శత్రువులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి చనిపోతే చంద్రబాబు గారు వెళ్ళారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి నేను రాజకీయాలను పక్కన పెడితే మేము మంచి మిత్రులమని చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా హుందాగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం, ఆయన అభివృద్ధిని కొనసాగించిన మాట వాస్తవం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా ఒకానొక సందర్భంలో ఆయన యోగళం పాదయాత్ర సమయంలో రాజశేఖర రెడ్డి గురించి గొప్పగానే చెప్పాడు. ఆయన రాజశేఖర రెడ్డి అభివృద్ధిని కొంత కొనసాగించిన మాట వాస్తవం. హైదరాబాద్ చంద్రబాబు గారు పునాదులు వేస్తే ఆయన కొంత పైకి తీసుకెళ్ళిన మాట వాస్తవం అని అనేక సందర్భాల్లో ఒప్పుకున్నాడు. సరే, మిగతా అవినీతి ఆరోపణలు ఇవన్నీ కామన్, ఒప్పుకున్నాడు. సో కాబట్టి బతుకున్నంత వరకే. రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది ఎవరండి? రాజశేఖర రెడ్డిని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిపించింది ఎవరు? వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఉండవల్లే చెప్పాడు కదా. ఎవరు చేర్పించారు? జగన్మోహన్ రెడ్డి చేర్పించాడు. ఎవరి ద్వారా చేర్పించాడు? కొనవోలు సుధాకర్ రెడ్డి ద్వారా అప్పట్లోనే చేర్పించాడు. రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో లేదు. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి అర్హత లేదని అంటామా? నీ తండ్రిని నువ్వు ముద్దాయం చేసావు, చనిపోయిన వ్యక్తిని నువ్వు ఛార్జ్షీట్లో చేర్పించిన వ్యక్తివి, నీ తండ్రి పేరు పలికి అర్హత కానీ తండ్రి ఫోటో ఉపయోగించుకున్న అర్హత కానీ నీకు లేదయ్యా జగన్మోహన్ రెడ్డి అంటారా ఎవరైనా? ఎందుకంటారు? ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఫోటోతోనే కదా ప్రజల్లోకి వెళ్తున్నాడు. రాజశేఖర రెడ్డి ఫోటోతోనే కదా రాజకీయాల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఫోటో లేకుండా వితౌట్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? నేను అడుగుతున్నా. లేడు కదా. మరి తండ్రిని సిబిఐ కేసులో చేర్పించింది ఎవరు? ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరు తీస్తే ఏ1కి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, లేకపోతే ఏ1 రాజశేఖర రెడ్డి. చెప్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు చెప్పారు ఈ మాట? ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడా లేదా రాజశేఖర రెడ్డి గురించి? కాబట్టి నిన్న ఏదైనా ముద్రగడ పద్మనాభం గారి విషయంలో జరిగినటువంటి కూతురుని అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఇక అయ్యిందేదో అయిపోయింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు. ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని ఖండించిన వాళ్ళు కానీ అడ్డుకున్న వాళ్ళు కానీ మీ కుటుంబాల్లో కూడా చిన్న చితగా గొడవలు ఉంటాయి. కుటుంబాలన్నా గొడవలు లేకుండా ఉండవు. తల్లిదండ్రులకి, అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, భార్యాభర్తలకి అందరికీ గొడవలు ఉంటాయి. కానీ మనిషి బ్రతుకున్నంత వరకే ఏదైనా. మనిషి చనిపోయిన తర్వాత సానుభూతి మాత్రమే మిగులుద్ది తప్ప ఇవి కాదు. బ్రతుకున్నప్పుడే కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఆప్యాయంగా పలకరించుకున్నా. మనిషి లేనప్పుడు ఇవేమి ఉండవు. మనిషి లేనప్పుడు ఇంకా గొడవలు ఏంటండి? మనిషి లేనప్పుడు ఇంకా మాటలేంటి చెప్పండి? ఏదైనా మంచి అది ఎవరికి ఉపయోగం? దానివల్ల ఒక కుటుంబానికి తన తండ్రిని చివరిసారిగా చూడలేదనే బాధ జీవితాంతం వెంటాడటం తప్ప ఏం ఉపయోగం? రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు చేసుకుంటారు. తండ్రిని విమర్శించలేదంటే విమర్శిస్తారు. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లేదు, జగన్మోహన్ రెడ్డి షర్మిలను విమర్శించట్లేదా? ఏకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ షర్మిలను విమర్శిస్తున్నారు కదా డైరెక్ట్గానే. ఆ షర్మిలను విమర్శిస్తుంటేనే కదా తల్లి విజయం కౌంటర్ చేసింది. మీరు కొంతమంది అనవసరంగా ఇందులో దూరుతున్నారు, నోరు మూసుకుని ఉండండి అని చెప్పి విజయం కౌంటర్ చేసింది కదా. సో అవి తప్పు కాదు, ఫ్యామిలీలో జరుగుతాయి. ఇలా మాట్లాడితే మరి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో 1,00,000 బొక్కలు ఉన్నాయి, వాటిని కూడా బయటికి తీయాలి. సో ఏదేమైనా మొత్తంగా ముద్రగడ గారి చివరి చూపుకి వెళ్లకుండా కూతురుని అడ్డుకోవడం అనేది మాత్రం కొంచెం బాధాకరం. సో కూతురుని అడ్డుకోవడాన్ని మీరు ఎలా చూస్తారో అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.